కూటమికి ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని, అందుకే వైసీపీపై తప్పుడు విమర్శలు చేస్తుందని వైసీపీ సీనియర్ నేత జీవీ రవిరాజ్ అన్నారు. జగన్ సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన ప్రజలు తమతోనే ఉన్నారని, ఖచ్చితంగా ఎన్నికల్లో వైసీపీ మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఎన్డీఏ కూటమి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు విశ్వసించరంటున్న రవిరాజ్తో మా విశాఖ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. విశాఖ వాసులకు ఒక ఫైర్ బ్రాండ్. జీవీఎంసీలో ఒక కీలక వ్యక్తిగా జీవీ రవిరాజు అందరికీ సుపరిచితులే. ఈరోజు విశాఖలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జీవీ రవిరాజు ఉత్తర నియోజకవర్గంలో కంటెస్ట్ చేస్తున్నటువంటి కేకే రాజుకు పూర్తిగా సహకరిస్తూ ఈరోజు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సాయశక్తిలా కృషి చేస్తున్న పరిస్థితి. ఈరోజు జీవీ రవిరాజు మనతో ఉన్నారు. ఆయన అడిగి రాష్ట్రంలో ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి అనే అంశం మీద ఆయనతో చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జీవీ రవిరాజు అంటే ఒక రకమైనటువంటి ఫైర్ బ్రాండ్. ఈరోజు ఎన్నికల నేపథ్యంలో మీరు గతంలో బీజేపీ నుంచి మళ్ళీ ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు. అసలు బీజేపీలో ఎందుకు రావాల్సి వచ్చింది మీరు బయట? అసలు నేను బీజేపీలోకి ఎప్పుడు అడుగు పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2014లో 2010 పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారి నగర అధ్యక్షులుగా నేను బాధ్యత చేపట్టడం, మరి 4 సంవత్సరాలు కూడా అలుపెరగని పోరాటం చేయడం జరిగింది అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాల మీద. మరి ఆఖరి నిమిషంలో నాకు ఉత్తర నియోజకవర్గం సీటు కేటాయించకపోవడం వల్ల కొద్ది మనస్తాపం చెంది కోపంతో ఆ రోజు విష్ణుకుమార్ రాజు బీజేపీకి సపోర్ట్ చేసి వారిని గెలిపించడం జరిగింది. మరి అప్పటి నుంచి 10 సంవత్సరాలు దూరంగా ఉండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మళ్ళీ బలపరచాలనే ఉద్దేశంతో, ఎందుకంటే నాకు ముఖ్యంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వారు ప్రకటించడం, ఆ ప్రకటించిన తర్వాత తప్పకుండా ప్రజలకి న్యాయం జరుగుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందన్న ఉద్దేశంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ రెండో పర్యాయం ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, మెట్రో రైలు కానీ, అనేక ఇండస్ట్రీస్ కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, పేదల పెన్నిది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు పట్టుకొచ్చారు. వారు 2004 నుంచి 2009 ముఖ్యమంత్రిగా మరి ముఖ్యంగా ఈ ప్రాంతానికి 10,000 కోట్ల రూపాయల నిధులు పట్టుకురావడం జరిగింది. వాటర్ సప్లై కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, BRTS కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు పట్టుకొచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కానీ 14లో, కానీ కేవలం ఈ ప్రాంతాన్ని ముట్టుకోలేదు. ఎక్కడ అభివృద్ధి అనేది కుంటుపడింది. మళ్ళీ యువనేత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక న్యాయం చేయడం జరిగింది. మరి ఇండస్ట్రీస్ అన్నీ రావడం వల్ల తప్పకుండా వారి నాయకత్వం వస్తే ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా చాలామంది పేదలు కూడా మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు కేకే రాజుతోటి, మరి ఎక్కడికి వెళ్ళినా ఝాన్సీ గారితో కానీ ఉన్న నియోజకవర్గాలు కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే సార్ పర్టికులర్గా ఒకటి చెప్పండి, మీరు గతంలో వైఎస్ఆర్ పార్టీలో ప్రెసిడెంట్గా ఫస్ట్ సిటీ ప్రెసిడెంట్గా ఉన్నారు, తర్వాత శ్రీకాకుళం, విజయనగరం కూడా ఇన్ఛార్జ్గా బాధ్యత వహించారు. ఉత్తరాంధ్ర అంటేనే ఒక రకమైనటువంటి సెంటిమెంట్. ఇక్కడ ఉత్తరాంధ్రలో ఏ పార్టీ మెజార్టీ సీట్లు జరిగితే గెలిస్తే అక్కడే రాష్ట్రంలో అధిష్టానం ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి సీటు కూడా ఆ పార్టీకి వస్తుందని ఒక రకమైన సెంటిమెంట్ ఆది నుంచి ఉన్నది. మీకు నేను పర్టికులర్ చెప్పవసరం లేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఉత్తరాంధ్రలో మీకు బాగా పరిచయం ఉన్నటువంటి ప్రాంతాలు ఈ ఏరియా అంతా కూడాను ఎలా ఉండబోతుంది రేపు జరిగేటువంటి ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ పార్టీ? తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో రేపు మే 13వ తేదీన తప్పకుండా మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఎందువల్లంటే ఎక్కడికి వెళ్ళినా ప్రజలు స్పందన బాగుంది. ముఖ్యంగా ప్రజలు కూడా కోరుకునేది ఏంటంటే ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమం రావాలి, ఉండాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ ప్రాంత యువకులకు ఉపాధి దొరుకుతుంది. ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు పట్టుకొస్తున్నారు. తప్పకుండా మరి అదేవిధంగా పెన్షన్లు కానీ, ఈ వృద్ధాప్య పెన్షన్లు కానీ, వికలాంగులకు కానీ, అదే కాకుండా అమ్మఒడి అని మరి ఈరోజు చూస్తున్నాం. వారి నాయకత్వంలో ఈ 5 సంవత్సరాలు కూడా విద్య, ఈరోజు సామాన్యుడు స్కూల్స్కి వెళ్ళి చదువుకోవాలంటే కష్టం, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి. అటువంటిది ప్రభుత్వ స్కూల్స్ అన్నింటిలో కూడా ఇంగ్లీష్ కన్వెంట్స్ ఏర్పాటు చేశారు. అదే కాకుండా వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పథకం కానీ, వాళ్ళకి మరి స్కూల్స్ అన్నీ కూడా ఈరోజు చూస్తున్నాం. గతంలో ఎప్పుడూ జరగలేనటువంటి స్కూల్స్ ఈరోజు చాలా బాగున్నాయి. ప్రజలందరూ కూడా మేము
ప్రభుత్వ స్కూల్స్లో చదువుతాం, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళమని చెప్పి చాలామంది వస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ కూలీలు చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్స్లో చదివిస్తున్నారు. నిజంగా ప్రభుత్వ స్కూలు ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఈరోజు ధీటుగా ముందుకెళ్తడం జరుగుతుంది. మొన్న రిజల్ట్ రావడం కూడా మరి ఎక్కువ మంది ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులే ఉత్తీర్ణులు అవడం జరిగింది. మరి నిజంగా అదేవిధంగా వైద్యం, ఆరోగ్యం కూడా ఈరోజు సామాన్యుడు ఏదైనా హాస్పిటల్స్కి వెళ్ళాలంటే ఇబ్బందికరం ఉంది. వారు వచ్చిన తర్వాత ఈ ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు 25 లక్షల రూపాయల వరకు సామాన్యుడు ఏదైనా కష్టం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవ్వాలంటే వారికి ఉచితంగా వైద్యం అందజేయడం జరుగుతుంది. ఇటువంటి ఈ రెండు కూడా ఎక్సలెంట్గా వారు ఈ 5 సంవత్సరాలు చేయడం జరిగింది. అదే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు పట్టు రావడం జరిగింది. తప్పకుండా వారు వస్తే మళ్ళీ రెండో పర్యాయం ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, పేదలకు అందరూ కూడా న్యాయం జరుగుతుంది. ఫైనల్గా ఒక క్వశ్చన్, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక పెద్ద భూతద్దంలా చూపించి భయపెడుతూ ప్రజల్ని భూములు లాగేసుకుంటారు వైఎస్ఆర్ సర్కార్ వస్తాయని చెప్పి ఒక అపోహను క్రియేట్ చేస్తున్న పరిస్థితి. దీన్ని అందరూ కూడా అపోజ్ చేస్తారు. ముఖ్యంగా నీతి ఆయోగ్ కూడా దీన్ని వ్యతిరేకించింది. ఈ ఇష్యూ మీద కోర్టు కూడా ఆల్రెడీ వెళ్ళడం జరిగింది. ఈ రకమైన ఆరోపణలు చేస్తారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి. అయితే ప్రజల్లో ఉన్నటువంటి ఈ అపోహను ఏ రకంగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికల ప్రచారంలో? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక భూతద్దాన్ని, అంటే ఈ రెవెన్యూ ఏదైతే భూములు ఉందో దీన్ని సాగుగా చూపించి లబ్ధి పొందాలని చూస్తున్నారు. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, ఎవరిదన్నా భూమి ఉందంటే లాక్కునే పరిస్థితి రాదు, రేటు ప్రభుత్వం కానీ ఎవరికి కానీ. ఎందుకంటే ఈరోజు ప్రతి భూమి హక్కు అనేది పౌరుడి యొక్క హక్కు. దానికి ఇవి ఉంటాయి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాన్ని ఎవరు కూడా దొంగిలించే పరిస్థితి రాదు. కానీ కేవలం చంద్రబాబు నాయుడు గారు కానీ మరి బీజేపీ కానీ జనసేన కానీ ఓడిపోతామనే దురుద్దేశంతో ఈ భూ హక్కును పట్టురావడం జరుగుతుంది. తప్పకుండా అమలు జరగదు. ఎందుకంటే ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చూసాం, మరి ఆ రోజు ఇందిరాగాంధీ కానీ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా గరీబు హఠావో అనే ఉద్దేశంతో, అంటే పేదలకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ భూ హక్కు కల్పించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ భూ హక్కు పేదలకి న్యాయం జరగాలని చెప్పి కల్పించడం జరుగుతుంది తప్ప దీన్ని ఎవరు కూడా దోసలేరు, ఏమీ చేయలేరు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇదంతా కూడా ప్రజల్ని మభ్యపెట్టి భయపెట్టి వారు ఎన్నికల్లో గెలుద్దామని చూస్తున్నారు. అది అసాధ్యం. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే జీవీఎంసీలు, అదేవిధంగా విశాఖలో ఫైర్ బ్రాండ్గా పేరెన్నికన్నటువంటి జీవీ రవిరాజ్ చెప్తుందని బట్టి ఖచ్చితంగా మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని చెప్పి పేద ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీతోనే ఉన్నారని చెప్పి, ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రవేశించినటువంటి పథకాలన్నీ కూడా పూర్తిస్థాయిలో అందుకుంటున్నటువంటి ప్రజలందరూ కూడాను వైసీపీతోనే ఉన్నారని చెప్పి, అక్కడికి వెళ్ళినా సరే ప్రజలు బ్రహ్మరథం పలుకుతున్నారని చెప్పి, ఇంకో పక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి ఒక భూతాన్ని చూపిస్తూ ఎన్డీఏ కూటమి అనవసరమైన ఆరోపణలు చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు అయితే ఈరోజు లేరని చెప్పి రవిరాజ్ చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ సన్నీతో కిరణ్ కుమార్, 99 టీవీ, వైజాగ్.